రావడం కూడా మనకు ప్రయోజనమే ఉండాలి కదా. ఏంటి వ్యత్యాసం? ఆయన ఈ లోకంలో జన్మించి శిలువ మరణాన్ని పొంది మనందరి కొరకు పాప భారాలను తన మీద వేసుకొని శిలువ మరణాన్ని పొంది 3వ దినమున ఆయన చనిపోయి తిరిగి లేచే ప్రయోజనకరం. ఎందుకు ప్రయోజనకరము? పరలోక రాజ్యాన్ని కడుతున్నాడు గనక మనకు ప్రయోజనకరం. మన కొరకు బంగారు వీధులను నిర్మిస్తున్నాడు గనక అది మనకు ప్రయోజనకరం. అంటే ఆయన వెళ్ళిపోవటం ఎంత ప్రయోజనకరమో, తిరిగి రానయ్యున్నటువంటి ఆయన రాకడ కూడా మన జీవితంలో అంతే ప్రయోజనకరంగా మారాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన వెళ్ళిపోవటం ఎంత ప్రయోజనకరమో, రావడం కూడా, ఆయన రాకడ దినము కూడా మన జీవితంలో ప్రయోజనకరంగా మారాలి. బ్రతికిన కొద్ది రోజులన మనుషుల కొరకు ప్రయోజనకరంగా బ్రతకాలి, సంఘములో ప్రయోజనకరంగా బ్రతకాలి, నలుగురికి పడే విధంగా ప్రయోజనకరంగా బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఏ విషయంలో ప్రయోజనకరంగా బ్రతుకుతున్నాం? నేను వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏంటి? అంటే దేవుడు కోరుతున్న ప్రయోజనాలు ఏమున్నాయి? బైబిల్లో నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు నా మనసులోకి కొన్ని మాటలు తీసుకొచ్చాడు. ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన రాకడ వరకు ఏది మనలో ప్రయోజనంగా ఉండాలి? మనలో ఏవి ఉండాలి? ఆయన రాకడ వరకు మనలో ఉండవలసిన ప్రయోజనాలు ఏంటి? ఆయన రాకడ మనకు ప్రయోజనకరంగా మారాలంటే మనలో ఏముండాలి? మొదటిగా సమాజముగా కూడుకొనుట అది రాకడకు ప్రయోజనకరంగా మారుతుంది. సమాజముగా కూడుట. చూడండి, ఈనాడు మనుషులు బర్త్డే ఫంక్షన్లకు, మ్యారేజ్ ఫంక్షన్లకు, ఏమండి, స్నేహితులు ఎక్కడికైనా పిలిస్తే అక్కడికి వెళ్ళటానికి అందరూ కూడుకుంటున్నారు, రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా సంఘ కార్యక్రమాలలో సమాజముగా కూడుకున్నటువంటి, సహవాసంలో కూడుకున్నటువంటి పరిస్థితులు తక్కువైపోయాయి. అందుకే ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజంగా కూడుకోవాలి. అలా కూడుకొనుట దేవుని రాకడ మీకు ప్రయోజనకరంగా మారుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక, కొందరు మానుకొనుచున్నట్లుగా, ఏమండి, కొందరే మానుకుంటున్నారు. ఆ కొందరు ఎవరు మానుకుంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు